Hello people, welcome to Python Life. మనకి ఇంటర్వ్యూలో అయితే హౌ డు యూ హ్యాండిల్ వర్కింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్ అనేసి అడుగుతూ ఉంటారు. సో దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేసి నేను చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్ సహా. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా నేనైతే మీకు ఒక ఆఫర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? ఎస్, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేస్తున్నారనమాట. లాంచ్ చేసేసారు కూడా. సో మీరు యావరేజ్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్, ఓన్లీ పైథాన్ కాదండి, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ ఎవరైనా తీసుకుంటున్నట్టయితే అడిగారా, ఎంక్వైరీస్ చేశారా? అసలు ఎంత ఉంది బయట ఫీజు నేర్చుకోవడానికి కదా? మీకు ఆల్రెడీ తెలుసు, అది నాకు తెలుసు. నేనైతే మీకు ఒక ఆఫర్ గురించి, ఒక బంపర్ ఆఫర్ గురించి చెప్పబోతున్నాను. మీకు పైథాన్ ఫుల్ స్టాక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఆల్ టాపిక్స్ క్లియర్ అయ్యి ఉంటాయి. అసలు అంత టాపిక్ అనేసి అంటున్నారు. ఫీచర్స్కి వచ్చేసరికి మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. 200+ అవర్స్ కంటెంట్ అంటే నార్మల్ థింగ్ అయితే అస్సలు కాదండి. సర్టిఫికేషన్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ ఉంటుంది, అండ్ రెజ్యూమే బిల్డింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. అసలు ప్రైస్ ఏంటి ఇన్ని చెప్తున్నారు? నేను చెప్పినవి కాదు, ఇంకా చాలా ఉంటాయి ఫీచర్స్, ఇంకా సిలబస్ మీకు తెలుసుకోవాల్సినవి. జస్ట్ అవన్నీ కూడా 1,999కి మాత్రమే. అండ్ మీకు మేము ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టామన్నమాట. సో మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ మంచిగా లో బడ్జెట్లో మంచి ప్రొఫెషనల్గా ఒక ప్రోగా పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే మీరైతే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను, వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ మీరు జాయిన్ అప్రోచ్ అయినాక మమ్మల్ని, మా టీమ్ని, మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, అసలు ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి, సిలబస్ ఏంటి, అది మొత్తం కూడా క్లియర్ చేసేసుకుని అండ్ డెమో కూడా పంపడం జరుగుతుంది. ఆ డెమో మీకు నచ్చితేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే నేను హౌ డు యూ హ్యాండిల్ వర్కింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్ అనేసి ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాననేసి అన్నాను కదా. ఎస్, ఈ క్వశ్చన్ బేసిక్గా మనకి ఇంటర్వ్యూలో ఎందుకు అడుగుతారంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ని తెలుసుకోవడానికి అడుగుతుంటారనమాట. వాళ్ళకి ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మనము ఎలా వర్క్ చేస్తాం డిఫికల్ట్ పీపుల్తో, అవన్నీ వీళ్ళకి యాక్చువల్లీ అవసరం లేదు. ఎందుకు అడుగుతారంటే జస్ట్ మన ఎమోషనల్గా ఎలా ఉన్నాం మనము, ఆబ్వియస్లీ డిఫికల్ట్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, రైట్? ఏ కంపెనీకి వెళ్ళినా పక్కాగా ఉండే ఉంటారు. అది మ్యాండేటరీ అయిపోతుంది ఇప్పుడు. సో వాళ్ళకి తెలుసు మా కంపెనీలో కూడా ఉండే ఉంటారనేసి. కాకపోతే అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలరు, వీళ్ళు వీళ్ళతో డిఫికల్ట్ పీపుల్తో వర్క్ చేయాలంటే మనకి కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఉండాలి, ఇంకా మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ చాలా ఉండాలి వీళ్ళతో ఉండాలంటే. సో వీళ్ళకి అసలు ఇవన్నీ ఉన్నాయా లేదా, జస్ట్ టెస్టింగ్ కోసం, లేకపోతే మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, ఇంతకుముందు ఆర్గనైజేషన్లో ఎలా హ్యాండిల్ చేశారు అవన్నీ కూడా తెలుసుకుంటే వీళ్ళకి జస్ట్ మీ గురించి కొంచెం తెలుస్తుంది. సో అందుకోసం అడుగుతూ ఉంటారు. అర్థమైంది కదా? బేసిక్గా నార్మల్గా ఫస్ట్ థింగ్ అయితే ఎస్, డిఫికల్ట్ పీపుల్ని నార్మలైజ్ చేయండి. వాళ్ళని అసలు ఇప్పటివరకు చూడలేదు అలా కాకుండా నార్మలైజ్ చేయండి. ఏదో ఒక సిచ్యువేషన్లో గుడ్ పర్సన్ అయినా సరే కొంచెం నెగిటివ్గా మారచ్చు సిచ్యువేషన్స్ని బట్టి, అలా క్యాజువల్గా చెప్పేసేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది అనేసి, లేకపోతే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను మేనేజ్ చేయగలుగుతాను, నాకు పేషెన్స్ ఎక్కువ, అలాంటివి న్యాచురల్ థింగ్స్ అనేది కంబైన్ చేసేసి మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను, చూడండి. ఫస్ట్గా అయితే మనము ఒక రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. సో దానికి మనము ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, ఐ బిలీవ్ దట్ ఓపెన్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎ కీ టు రిసాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్. When faced with a difficult situation, I try to actively listen to the understanding the other person's perspective, as this can help me address my issue more effectively. అర్థమైంది కదా? రెస్పెక్ట్ఫుల్గా కమ్యూనికేషన్ నాకు ఉంది అనేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే నేను వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉండి నేను ఆలోచిస్తాను కాబట్టి నాకు కమ్యూనికేషన్ కొంచెం ఫ్రీగా ఓపెన్గా ఉండడం వల్ల అలాంటి ఇష్యూస్ రావు అలా అనేసి మనం చెప్పాలన్నమాట. తర్వాత
మనము ప్రొఫెషనల్గా అండ్ కామ్గా ఉండాలన్నమాట ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు. అండ్ అక్కడ కూడా అదే చెప్పాలి. అది ఎలా ఆన్సర్ చేయాలంటే, ఐ మేక్ అన్ ఎఫర్ట్ టు రిమైన్ కామ్ అండ్ కంపోజ్డ్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. I believe it's important to keep emotions in check and focus on the facts, which helps to prevent the situation from escalating. ఇలా మనం చెప్పాలి. తర్వాత ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, నాట్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చింది, ఓకే, ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అనేసి కాకుండా, లైక్ దాని గురించి ఆలోచించడం కాకుండా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనేసి ఆలోచిస్తాను అనేసి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది మీలో కూడా ఉండాలన్నమాట. సో దానికైతే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, మై అప్రోచ్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్స్ రాదర్ దెన్ dwelling on the problem. I like to find ways to collaborate and ensure that we are working towards the same goal. If necessary, I am open to feedback and willing to adjust my approach to ensure effective collaboration అనేసి ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇంకా ఇలాంటి డిఫికల్ట్ పీపుల్తో హ్యాండిల్ చేసిన ఏదైనా ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే కూడా చెప్పేసేయచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి లైక్ ఓకే ప్రాక్టికల్గా ఉన్నారు అనేసి అర్థమవుతుంది. సో మీరు ఆన్సర్ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తే ఏదో లాజికల్గా ఇంకా ఏదో అలా ఆన్సర్ చేయకుండా జస్ట్ మనం నార్మల్గా మన లైఫ్లో వర్క్లో అయినా సరే నార్మల్గా అయినా సరే డిఫికల్ట్ పీపుల్తో హ్యాండిల్ చేసే విధానం ఒకటే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన వాటిలోనే ఉంటుంది కదా. నార్మల్గా చెప్పేసేయండి, అదేదో పెద్దగా లేకపోతే మీరు చెప్పే ఆన్సర్ లైక్ రిలవెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఏదో తెలియని తీసుకొచ్చి మళ్ళీ నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అనేసి అలా కాకుండా న్యాచురల్ థింగ్స్లో చెప్పండి. లేకపోతే మీకు మీ పర్సనల్గా అలా డిఫికల్ట్ పీపుల్తో లైక్ డీల్ చేసే విధానం ఏదైనా స్పెసిఫిక్ ఉంటే అది చెప్పి కూడా మీరు ఇంప్రెస్ అనేది చేయొచ్చు అనమాట హెచ్ఆర్స్ని. అర్థమైందని అనుకుంటున్నాను. ముందుగా అయితే మీరు చెప్పాల్సింది, నాకు లైక్ పేషెన్స్ అనేది లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపెన్గా ఉంటాను, ఈ డిఫికల్ట్ పీపుల్ అనేవాళ్ళు నార్మల్, ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకుని మాట్లాడాలన్నమాట. మళ్ళీ అవతల వాళ్ళని కూడా లైక్ ఎవరైతే డిఫికల్ట్ పీపుల్ని కూడా మళ్ళీ డౌన్ చేస్తూ వాళ్ళ గురించి ఏదో నెగిటివ్ మాట్లాడకూడదు. జస్ట్ మీలో ఉన్న పాజిటివిటీని బయటికి తీసుకురండి అంతే. ఇంకొక దాని గురించి నెగిటివ్ తీసుకొస్తే మీ జాబ్కే లైక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండి. అండ్ మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలన్నా అసలు A to Z ఉంటుందన్నమాట అవేర్నెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరైతే చూసేయండి. మీరు చూడాలి అంటే మీరు ముందుగా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోవాలి కదా. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. ఎస్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to our channel Python Life.